బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే క్రిషాంక్ను పంతంగి టోల్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు చౌటుప్పల్ పోలీసులు. కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తున్న క్రిషాంక్ను అడ్డుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని నీటి కొరత కారణంగా హాస్టల్కి సెలవు ఇచ్చారని ఫేక్ న్యూస్ సృష్టించి సర్క్యులేట్ చేసినట్లు మన్నే క్రిషాంక్పై హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు చేశారు. దీంతో క్రిషాంక్పై హైదరాబాద్లో కేసు నమోదు చేసి ఈరోజు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం క్రిషాంక్ను చౌటుప్పల్ పిఎస్కి తరలిస్తున్నారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్నే క్రిషాంక్ను పంతంగి టోల్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు చౌటుప్పల్ పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ పుల్లారావు అందిస్తారు. సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. ఎంఎన్ఆర్ కొద్దిసేపటి క్రితమే ఖమ్మం నుంచి హైదరాబాద్కు వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మన్య క్రిషాంక్ని పంతంగి టోల్ గేట్ దగ్గర చౌటుప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా ఇతనిపై పలు పోలీస్ స్టేషన్స్ లో కేసులు కూడా నమోదయ్యాయి. అంటే ఈ మధ్య కాలంలో ఉస్మానియా యూనివర్సిటీకి హాస్టల్ విద్యార్థులకు సంబంధించిన అంశం, కరెంటు నీళ్ల అంశానికి సంబంధించి ఒక ఫేక్ సర్క్యులేట్ ని జారీ చేశారు. సో అది సోషల్ మీడియాలో విస్తృతంగా కూడా వైరల్ అయింది. దాని కారణంగా హాస్టల్ విద్యార్థులందరూ కూడా కొంత ఆందోళన కూడా చెందారు. అయితే వాస్తవంగా అది కొందరు కావాలనే ఈ ఫేక్ లెటర్ ని సృష్టించి ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో కరెంటు నీళ్ల కొరత ఉందని చెప్పేసి కొంత ఆందోళన చెందినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వార్డెన్ కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసి తర్వాత వార్డెన్ కంప్లైంట్ కూడా ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. దానిపై ఎవరు ఈ సోషల్ మీడియాలో ఈ ఫేక్ లెటర్ ను సృష్టించారు, ఎవరు వైరల్ చేశారని చెప్పేసి పోలీసులు విచారణ చేశారు. దానిలో భాగంగా బీఆర్ఎస్ చెందినటువంటి కొందరు సోషల్ మీడియాకు చెందిన వ్యక్తులు మాత్రమే దీన్ని ఫేక్ లెటర్ సృష్టించి వైరల్ చేశారని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. సో ఇక ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మన్య క్రిషాంక్ కాబట్టి సో అతన్ని పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. అయితే గతంలో కూడా అతనిపై కొన్ని వార్తలు అటు సీఎం రేవంత్ రెడ్డి పైన కొన్ని వ్యాఖ్యలు కూడా చేసి ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. అప్పుడు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో అదేవిధంగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. ఆ సమయంలో మన్య క్రిషాంక్ ఫోన్ ను కూడా మాదాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, విచారణ చేశారు. తర్వాత అతను విచారించి వాళ్ళు వదిలిపెట్టారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ పలు పోలీస్ స్టేషన్ లో అతనిపై నమోదైన కేసుల ఆధారంగా పంతంగి టోల్ గేట్ దగ్గర కొద్దిసేపటి క్రితమే చౌటుప్పల్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సో అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు.